ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబడవడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారు బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి గల వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ఇక్కడ పేతురు గారు అంటా ఉన్నాడు, మనం మంచి చేసే విషయంలో, మనము క్రీస్తుని గురించిన సువార్త ప్రకటించే విషయంలో మన మీద నిందలు వచ్చినప్పటికీ, మన మీద అవమానాలు వచ్చినప్పటికీ, మనల్ని అనేక రకాలుగా హింసిస్తున్నప్పటికీ, అనేక రకాలుగా వాళ్ళు వేదన గురి చేస్తున్నప్పటికీ కూడా మనము బాధపడద్దు. పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలు నడుచుకోమని. క్రీస్తు మనలో ప్రతిష్ఠించుకోవాలి. అంతలా మనము సమర్పణ చేసుకోవాలి మన జీవితాన్ని. మనము దేని విషయంలోనైతే దూషింపబడుతున్నామో ఆ విషయంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సిగ్గుపడనియడు, తల ఎత్తుకునేలా చేస్తాడు. 17వ వచనంలో చూడండి, దేవుని చిత్తమాలాగున్న ఎడల ఒకవేళ మనం మేలు చేసి మనకు అనేక రకాలుగా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ విషయంలో మనము బాధపడాల్సిన పని లేదంట. ఇక్కడ అంటున్నాడు, దేవుని చిత్తమాలా ఉన్న ఎడల కీడు చేసి శ్రమపోవట కంటే మేలు చేసి శ్రమపోవటే బహు మంచిది. మనము దేవుని గురించిన సువార్తను ప్రకటిస్తున్న క్రమంలో అనేక రకాలుగా మనకు ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఇరుకులు వచ్చినప్పటికీ, సమస్యలు వచ్చినప్పటికీ, మన మీద అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ మనం బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ రక్షణ భాగ్యాన్ని మనం ప్రకటిస్తున్న క్రమంలో మనకేదైతే జరుగుతాయో అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు, అనేక రకాల నుంచి, అనేక వ్యక్తుల నుంచి, వాటి గురించి మనము బాధపడద్దు. సాత్వికం కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. అదే అంటా ఉన్నాడు. అదే ఒకసారి 12వ వచనం చూడండి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతుల ప్రార్థనల వైపు దేవుడు కేంద్రీకరిస్తాడు. అందుకోసం అంటా ఉన్నాడు, ఒకవేళ మనకు వ్యతిరేకంగా చేస్తే, దేవునికి వ్యతిరేకంగా కార్యాలు జరిగిస్తే ఏం చేస్తాడంటే దేవుడు కీడు చేయ వారికి విరోధంగా ఉన్నాడు. దేవుడు కీడు చేయ వారికి విరోధంగా ఉన్నాడు. కీడు చేయవారులారా ఇకనైనా కీడు చేయడం ఆపేయండి, మారండి, మనస్సు మార్చుకోండి, ప్రేమించండి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పిన దేవుడు అందుకోసమే అంతటా అనేక సందర్భాలలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఒక్కరు కూడా తిరిగి వాళ్ళను ఏమి అనలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు? దేవుడు చెప్పారు, దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటా ఉన్నారు. కానీ ఆ కీడి చేయవారు తన ఫలాన్ని పోగొట్టుకోరు, తప్పకుండా వాళ్ళు అనుభవిస్తారు. కానీ మారండి. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని దేవుని చిత్తమైనది. ప్రతి ఒక్కరూ దేవుని అంగీకరించాలని, ఆ రక్షణ భాగ్యంలోకి రావాలని, ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఆయన చిత్తమైనది. సర్వలోక మానవాళి నిమిత్తమై తన ప్రాణాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారి శిలువపై అర్పించాడు. తన ప్రాణానికి మనము ఏమిచ్చినా మనము రుణం తీర్చుకోలేము. నీ నా కోసం చనిపోయేవారు ఎవరు ఉండరు, నీ నా కోసము చనిపోయేవారు ఎవరు ఉండరు. కాబట్టి ఆలోచించండి, నీ కోసం నా కోసం దేవుడు చనిపోయాడు, రక్తాన్ని కార్చాడు, తన యవ్వన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఈరోజు క్రైస్తవులు హింసించేవాడిగా ఉన్నావేమో, ఈరోజు నువ్వు దూషించేవారిగా ఉన్నారేమో. దయచేసి మారండి. అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు, అవకాశం నీకు కల్పిస్తున్నాడు. అనేక రకాలుగా హింసించినప్పటికీ కూడా ఒక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,
మారండి, మనసు మార్చుకోండి, ప్రేమించండి, ప్రేమను పంచండి. సత్య సువార్తను ప్రకటించే వారి ఎడల దురుసుగా ప్రవర్తించండి. క్రైస్తవులు బాధపడరు, దేవుని ఎందుకు ప్రార్థన చేస్తారు, దేవుని వేడుకుంటాడు, దేవుడే సహాయం చేస్తాడని, దేవుడే కనికరిస్తాడని, దేవుడే మార్గాన్ని సరళం చేస్తాడని. అది వాళ్ళ దగ్గర ఉన్న, క్రైస్తవుల దగ్గర ఉన్న, మన దగ్గర ఉన్న గొప్ప ఆయుధం. కాబట్టి మనము కూడా బాధపడాల్సిన పని లేదు. చింత యావత్తు దేవుని వేసి ముందుకు నడవడమే, దేవుని అడగడమే, దేవుని ప్రార్థించడమే. ఇక పేతురు అదే అంటూ ఉన్నాడు. మీరు సాత్వికంతో ఉండండి, క్రీస్తు మీలో ప్రతిష్ఠించండి. క్రీస్తు ఏ విధంగానైతే ఈ లోకంలో జీవించాడో అలాంటి జీవితాన్ని మీరు జీవించండి. అంతలా తగ్గించుకోండి, అంతలా ప్రేమించండి, అంతలా మీరు దేవుని యందు ఆజ్ఞకు లోబడి ఉండండి. ఈ యొక్క వాక్యాన్ని మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.